నరసాపురం కోటిపల్లి రైల్వే లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భూసేకరణ కారణంగా ఈ ప్రాజెక్టు పనులు పెండింగ్ పడ్డాయని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టుకు చెల్లించాల్సిన వాటా మొత్తంలో ₹1 కూడా చెల్లించలేదని, ఇప్పటి వరకు కేంద్రం ఈ ప్రాజెక్టు నిమిత్తం 1200 కోట్లు ఖర్చు చేసినట్లుగా మంత్రి చెప్పారు. నరసాపురం నుంచి సికింద్రాబాద్ కు పగటిపూట వందే భారత్ నరసాపురం వారణాసిల మధ్య నేరుగా రైలు నడిపే ప్రతిపాదన పరిశీలనలో ఉందని చెప్పారు. 2 లిఫ్ట్స్ నరసాపురం రైల్వే స్టేషన్ లో కూడా మేము నిర్మాణానికి ప్లాన్ చేశాం. అంటే అది ఏదైతే గతిశక్తి ఉన్నదో గతిశక్తి ద్వారా నిర్మాణ పనులు మేము ప్రారంభిస్తున్నాం అనేటువంటి విషయాన్ని వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నరసాపురానికి సంబంధించి మనకి ఇది స్టేషన్ అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు, అలాగే ట్రైన్లకు సంబంధించి సింహాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ మన కంటిన్యూ అవుతుంది. టైం మారింది అంటే ఇంకొక నరసాపురం నుండి రాజమండ్రి వెళ్ళేటువంటి భీమవరం నుంచి రాజమండ్రి వెళ్ళేటువంటి ప్యాసింజర్ ఒకటి నిడదవోలుతో ఆగిపోతుంది ఈ మధ్యకాలంలో. దాన్ని రాజమండ్రి పునరుద్ధరించాలంటే కొంచెం ట్రైన్స్ ట్రాఫిక్ బారిన కారణంగా రాజమండ్రి స్టేషన్ రద్దీ కారణంగా దాన్ని నిడదవోలుతో ఆఫ్ చేయాల్సి వస్తుందని అధికారులు చెప్పడం జరిగింది. దాన్ని కూడా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ నరసాపూర్ పార్లమెంట్కి సంబంధించి రైల్వే పనుల మీద నిన్న రైల్వే డిఆర్ఎం ఆఫీస్లో జోనల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి అధికారులతో డిఆర్ఎం గారితో అందరితో కూడా సమావేశం అవడం జరిగింది. గతంలో నేను 2 నెలల క్రితం కొన్ని ప్రపోజల్స్ కేంద్రంలో రైల్వే మంత్రి గారికి ఇచ్చున్నాను. అదేవిధంగా వందే భారత్ ట్రైన్కి సంబంధించి ఏదైతే చెన్నై నుంచి వచ్చేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉన్నదో దాన్ని నరసాపురం వరకు పొడిగించాలనేటువంటి ఒక ప్రతిపాదన నేను గతంలోనే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నరసాపురం నుండి ఒక మచిలీపట్నానికి ఒక ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణం చేయాలని ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇమ్మని కేంద్రం కోరడం జరిగింది. నరసాపురం మొగల్తూరు బొంటిమల్లి మీదుగా మచిలీపట్నానికి ఒక లైన్ కోసం మన ప్రతిపాదనలు ఇచ్చినప్పుడు దాని యొక్క ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటే అది ఎంతవరకు కనెక్టివిటీ ఉంటుంది, ఎంతవరకు దానికి ఆక్యుపేషన్ ఉంటుంది అనేటువంటి విషయాల మీద, అదేంటంటే ల్యాండ్కి సంబంధించిన మీద ఫీజిబిలిటీ రిపోర్టు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ స్థానిక అధికారులను అడగడం, వారు దానికి నిన్న జరిగిన సమావేశంలో సానుకూలంగా స్పందించి త్వరలోనే ఫీజిబిలిటీ రిపోర్ట్ 15 రోజుల్లోపు తయారు చేసి ఢిల్లీకి పంపడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఆలోచన చేస్తామనేటువంటి విషయాన్ని వారు గతంలోనే చెప్పడం జరిగింది. అంతేకాకుండా నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ ఒక ప్రత్యేకంగా ఒక వందే భారత్ రైలును కూడా నేను అడగడం జరిగింది. ఏదైతే హెవీ ట్రాఫిక్ ఉన్నటువంటి లైన్ ఇది, ఇప్పుడు ఉన్నటువంటి రెగ్యులర్ ట్రైన్ కాకుండా లింగంపల్లి నర్సాపూర్ లింగంపల్లి కాకుండా స్పెషల్ ట్రైన్ నాగర్సోయిల్ కాకుండా కొన్ని స్పెషల్ ట్రైన్ కాకుండా కూడా ఈ ప్రాంతం నుంచి 100 నుంచి 150 బస్సులు రోజు హైదరాబాద్ పోతున్నాయి అనేటువంటి రిపోర్ట్ నేను వారికి సమర్పించి ఒక నర్సాపూర్ టు సికింద్రాబాద్ ఒక వందే భారత్ రైలుని నేను వేయాలి అనేటువంటి వారి ఆలోచన వారి ముందు పెట్టినప్పుడు సానుకూలంగా స్పందించారు. కొత్త రైల్వే వందే భారత్ ట్రైన్స్ ప్రొడక్షన్ ఉన్నది, వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇది నేను ఇక్కడ వీరితో మాట్లాడడం కాకుండా కేంద్రంలో నేను ఎంఓఎస్ రైల్వే మినిస్టర్ కర్ణాటక చెందిన అయినటువంటి సోమన్న, అదేవిధంగా నేను అశ్విని వైష్ణవ్ గారిని కూడా కలవడం జరిగింది. త్వరలోనే రైల్వేకి సంబంధించి మన జిల్లాకి సంబంధించి కొన్ని మంచి అనుకూలమైనటువంటి నిర్ణయాలు వస్తాయనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. 75% రేషియో ప్రాజెక్ట్ ఇది. స్టేట్ గవర్నమెంట్ 25%, సెంట్రల్ గవర్నమెంట్ 25%. కాకపోతే ఈపాటికే సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద 1200 కోట్లు ఖర్చు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో స్పందించినటువంటి కారణంగా ఆ పనులు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంలో
రాష్ట్ర ప్రభుత్వం వాటా లేట్ అయినా కానీ పనులు ముందుకు వెళ్ళనివ్వండి అనేటువంటి ఒక సూచన కేంద్ర రైల్వే మంత్రి రైల్వే అధికారులకు సూచించడం జరిగింది. దాదాపు అంటే ఈస్ట్ కోనసీమలో కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మించి కొంత ల్యాండ్ అలైన్మెంట్ మార్చారు. దానిలో అలైన్మెంట్కి సంబంధించి మార్చినటువంటి అలైన్మెంట్కి సంబంధించి కొన్ని కోర్టు కేసులు కూడా ఈ మధ్యకాలంలో కోర్టులో వేయడం, కోర్టులో స్టే ఇవ్వడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ స్టే ఎత్తివేయించడానికి కూడా